నమస్తే, వెల్కమ్ టు బిగ్ మార్నింగ్ షో. దిస్ ఇస్ తన. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత 5 రోజులుగా మృత్యుతో పోరాడిన ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న తీవ్ర గుండెపోటు రావడంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని హనుమకొండలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు దాదాపు 6 సార్లు సిపిఆర్ చేసి ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. గత 5 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడారు పెద్ది. అయితే ఈ అర్ధరాత్రే కన్నుమూసినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. పెద్ది మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు యశోద ఆసుపత్రి వద్దకొచ్చి నివాళులు అర్పించారు. పెద్దితో తమకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికేయాలి రాజకీయాలకు అతీతంగా కూడా పెద్దిగారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లోపల ప్రముఖ పాత్ర ఉన్నది. ఆ కుటుంబానికి పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు, హరీష్ అన్న అందరం కూడా అండగా ఉంటాం. వారిని తిరిగి తీసుకురాలేం కానీ ఆయన ఆశయాలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోసం పోరాడి మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని ఒక గొప్ప మనసున్న నాయకుడు ఇవాళ మాతో పాటు లేకపోవడం చాలా కలిసి వేస్తుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాం. శ్వాస ఆగిన స్వప్నం ఆగదు, కట్టెల్లో కాలిన దివిటి జ్వాలగా తిరిగి వస్తాడు అని చెప్పి. కానీ ఇది కవితలకే పరిమితం. కానీ వాస్తవంగా అట్లాంటి నాయకులు పోతే మళ్ళీ మనకు వరంగల్ అటువంటి ఒక గొప్ప నాయకుడిని ఇవ్వాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. ఆ వరంగల్ జిల్లా నుంచి అగ్రభాగాన నిలిచింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అనేకమైన తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాలలో అగ్రభాగాన ఉండి కేసీఆర్ గారికి అత్యంత విశ్వసనీయుడిగా ఏ పని అప్పచెప్పినా కూడా వెనక్కి తిరిగి చూడని నేతగా, విజయ సూచికగా అనేక ఘట్టాలు నిర్వర్తించిన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం ఏర్పడింది. పెద్ది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యశోద ఆసుపత్రికి తరలి వస్తున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి ఉదయం 6 గంటలకు పెద్ది భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మొదట అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు నరసంపేటలో సందర్శనార్థం భౌతిక కాయం ఉంచనున్నారు. అనంతరం ముత్తోజీపేట, ఇటుకాలపల్లి, గుండ్లపాడు, రుద్రగూడెం మీదుగా నల్లబెల్లికి భారీగా ర్యాలీగా తరలించనున్నారు. స్వగ్రామం నల్లబెల్లిలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత ఇక లేరు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయంలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు కన్నుమూశారు. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న రాజురెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఆయన జన్మించారు. 1991లో వరంగల్లోని మహబూబియా పంజాతన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠారెడ్డి ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ తో మొదలైన 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి కేసీఆర్ వెంటే నమ్మకమైన నేతగా మన్ననలు పొందుతూ వచ్చారు. నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పెద్ది దుర్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి ఉద్యమాల నుంచి అసెంబ్లీ వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్థానం కొనసాగింది. 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి 2001లో నల్లబెల్లి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. 2004 డిసెంబర్లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నికయ్యారు పెద్ది.
2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్రంలో రాజకీయ గుర్తింపు పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మక సభలు పెద్ద ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2016 నుంచి 2018 వరకు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో రైతులకు మద్దతుగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మళ్లీ దొంతి మాధవరెడ్డిపై గెలుపొందారు. తర్వాత 2018లో శాసనసభలో పీఏసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పెద్ది. బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ కి నమ్మకమైన నేతల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కరుగా పేరొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి పెద్ది చేసిన కృషే అధినేత కేసీఆర్ కి ఆయనని అత్యంత సన్నిహితుడిని చేసింది.